హాయ్ హలో వెల్కమ్ టు గీతికా భాస్కరం. ఈరోజు మనం డామ్సెల్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది. మోస్ట్ సర్చ్డ్ ఫ్యాంటసీ మూవీస్లో ఇది కూడా ఒకటి. ఆబ్వియస్లీ ఇందులో మెయిన్ లీడ్ మిల్లీ కోసం అండ్ ట్రైలర్ చూస్తే ఎందుకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది, సో చూశాను. ఇట్స్ అ గుడ్ మూవీ అండి. ఫ్యాంటసీ జానరాలో ఎంటర్టైన్మెంట్ కోసం చూసే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. గ్రేట్ సిజిఐ, బీజిఎం బాగుంది, కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఈ మూవీ తెలుగులో ఉంది. నేను ఇంగ్లీష్లో చూశాను, సో డ్రాగన్కి వాయిస్ కూడా సెట్ అయిపోయింది అనిపించింది. బట్ ఒక్కటే ఫ్లా ఏంటంటే ఇట్స్ అ బిట్ ప్రిడిక్టబుల్. ఇంకొంచెం సస్పెన్స్ఫుల్గా ఉండుంటే బాగుండేదేమో. డామ్సెల్ స్టోరీ లైన్ ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఎలడీ అనే అమ్మాయి వాళ్ళ రాజ్యం కష్టాల్లో ఉంటే తన ప్రజలు ఇంకా రాజ్యం కోసం పెళ్లి చేసుకుంటుంది. లైక్ పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా గొప్ప ధనవంతులు. ఈ అమ్మాయిని చేసుకుంటున్నందుకు ఆ అబ్బాయి వాళ్ళు ఊహించనంత ధనం ఆ అమ్మాయి వాళ్ళకి ఇస్తారు. లిటరల్లీ అబ్బాయి వాళ్ళు అమ్మాయిని పెళ్లి పేరుతో కొనేసుకుంటారు. కానీ అబ్బాయి వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు? ఎలోడీ నిజంగానే ఆ ప్రిన్స్ని ఇష్టపడుతుంది, పాపం నమ్ముతుంది. కానీ పెళ్ళి అవ్వడంతో రియల్ అడ్వెంచర్ మొదలవుతుంది. లాస్ట్కి ఎలడీ తన బ్రెయిన్ని యూజ్ చేసి ఎలా ఆ చెర నుంచి తప్పించుకుంటుంది. డ్రాగన్ స్టోరీ అండ్ డ్రాగన్ ఎలడీ లాస్ట్కి ఏం చేస్తారు, ఇదంతా ఉంటుంది. అఫ్ కోర్స్ స్క్రిప్ట్ కొంచెం పూర్గా ఉండొచ్చేమో, ఇంకొంచెం బలమైన స్క్రీన్ ప్లే ఉండొచ్చేమో, కొన్ని మార్పులు ఉంటే ఎక్సలెంట్గా ఉండేదేమో. యాక్షన్ పార్ట్ వాజ్ టూ రిపిటేటివ్, కొంచెం అన్ప్లెజెంట్గా ఎక్కడో అలా అనిపించింది. బట్ పక్కా ఎంటర్టైన్మెంట్ అయితే ఉందండి. ఇన్వాల్వింగ్ అండ్ క్యాప్టివేటింగ్గా కూడా అనిపించింది. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ వర్త్ వాచ్. డిజ్నీ లాగా కాకుండా డామ్సెల్ని బాధితురాల్ని చేసేయకుండా నెట్ఫ్లిక్స్ డామ్సెల్ చాలా స్మార్ట్గా, బ్రేవ్గా, స్మార్ట్ అమ్మాయి అన్నట్టు చూపించారు. కొన్ని మార్పుల వల్ల నాకు ఈ మూవీ నచ్చింది. మీరు ఈ మూవీ చూసారా? చూస్తే ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. ఇంకొక మాట, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.